ఫియర్ సైకోసిస్ అంటారు. భయభ్రాంతులకు గురి చేయడం, ఒక మనిషిని భయపెట్టేస్తే ఆ భయంలో లొంగిపోవడం అన్నటువంటిది. ప్రస్తుతం అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు ఇలాంటి ఫియర్ సైకోసిస్లో భయంతో వణుకుతున్నారు, ఒకటి లొంగిపోతున్నారు, లేదంటే కనుక శాంతం రాజకీయాలకు దూరం అయిపోతున్నారు. అలాంటి పరిస్థితిని, ఆ ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసి అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఇప్పుడు ఏంటయ్యా అంటే ఎదురు తిరిగే వాళ్ళు కూడా ప్రారంభమయ్యారు. దానికి సజీవ సాక్ష్యం ఒకటి నిన్న అనంతరామరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడటం కావచ్చు, రోజా ఎదురు తిరుగుతూనే ఉంది, అలాగే అంబటి రాంబాబు, పేర్ని నాని ఈ ఒత్తిళ్ళకి లెక్క చేయట్లేదు, బెదరకుండా పనిచేస్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అట్లాగే మిథున్ రెడ్డి వాళ్ళు ఎదురు తిరిగి తమని తాము సేవ్ చేసుకున్నారు. చెవిరెడ్డి ఉదంతం తాజా అంశం, రామ్ గోపాల్ వర్మ ఉదంతం, ఈ ఇద్దరు కూడా చట్టపరమైన తిరుగుబాటు, అదే సందర్భంలో వాస్తవాలని వెల్లడించే ప్రయత్నం చేశారు. రామ్ గోపాల్ వర్మ అదే అడుగుతున్నారు, నేను ట్వీట్ చేశా, అది తప్పైతే ట్వీట్లు చేసిన ప్రతి ఒక్కరిది తప్పే కదా, మనోభావాలు దెబ్బతినడం అంటే. రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశానికి వ్యతిరేకం కాబట్టి తను ట్వీట్ చేస్తే దాంట్లో మార్ఫింగ్ అయింది. ఇప్పుడు మార్ఫింగ్లు వైసీపీకి వ్యతిరేకంగా, జగన్కి వ్యతిరేకంగా స్టిల్లో నడుస్తున్నాయి కదా, మరి వాళ్ళందరూ కూడా కేసులు అవుతారు కదా, ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతారా? లేదు, వ్యక్తిగత స్వాతంత్రం. మరి వ్యక్తిగత స్వాతంత్రం అందరికీ ఉన్నట్టే నాకు ఉంటుంది కదా అన్నటువంటిదే కదా రామ్ గోపాల్ వర్మ. ప్లస్ లీగల్గా ఫైట్కి వెళ్తున్నారు. మరొక వైపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఆగలేదు, తగ్గలేదు. ఏదైతే తన మీద పెట్టినటువంటి ఫోక్సో కేసు, మొన్న వాళ్ళ అబ్బాయి మీద, ఇప్పుడు తన మీద పెట్టినటువంటి ఫోక్సో కేసు, వీటిలో ఎదురు తిరిగి నిలబడి ఈవెన్ ఆ కేసులో అమ్మాయి తండ్రితో ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నటువంటిది, అంటే తిరగబడితే పోయేదేమీ లేదు, వాస్తవాలు బయటపడడం తప్ప అన్నటువంటి ఒక రూట్లోకి తీసుకెళ్తున్నారు.